Hi everyone, welcome to my channel SRK English Academy. I'm back again with a new video, Airstream Mechanisms. This video lesson is for MA English students. Yeah, let's see what's an Airstream mechanism. సో ఈ మనకి స్పీచ్ సౌండ్స్ ప్రొడ్యూస్ చేయడానికి మనకి ఏ స్ట్రీమ్ కావాలి. సో వీ నీడ్ అండ్ ఏ స్ట్రీమ్. సో ఇది స్పీచ్ సౌండ్స్ మనం ప్రొడ్యూస్ చేయాలంటే ఖచ్చితంగా ఒక ఏ మూమెంట్ కావాలి. దట్ ఏ మూమెంట్ ఈస్ కాల్డ్ అండ్ ఏ స్ట్రీమ్. సో ఈ మెథడ్ ని ఎయిర్ లోపల తీసుకోవడం మళ్ళీ బయటికి పంపించడం వల్ల స్పీచ్ సౌండ్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఆ మెథడ్ ని ఏ స్ట్రీమ్ మెకానిజం అంటారు. సో మనకి ఎక్కువగా చాలా లాంగ్వేజెస్ మోస్ట్ ఆఫ్ లాంగ్వేజెస్ దాంట్లో స్పీచ్ సౌండ్స్ ప్రొడ్యూస్ చేయడానికి లంగ్ ఎయిరే వాడతాం. సో ఇది మనం గుర్తుపెట్టుకోండి, లంగ్ ఎయిరే ప్రైమరీ సోర్స్ ఫర్ స్పీచ్. సో ఈ ఎయిర్ మాడిఫై ఆర్గన్స్ ఆఫ్ స్పీచ్ మాడిఫై చేసి సౌండ్స్ ని క్రియేట్ చేస్తుంది. సో ఇలా మనకి ఎయిర్ ఎయిర్ స్ట్రీమ్ కే స్పీచ్ సౌండ్స్ ప్రొడ్యూస్ అయ్యడానికి మనకి ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎక్స్పెరిమెంట్. యు పుట్ యువర్ palm in front of your mouth and say in whisper, and then you feel that the warm air getting out of your mouth. సో నీ అరచేయికి ఒక వెచ్చని గాలి తగిలినట్టుగా నువ్వు ఫీల్ అవుతావు. సో దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది అంటే ఏ బయటికి పంపించినప్పుడు స్పీచ్ సౌండ్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయి అని తెలుస్తుంది. సో అట్లా స్పీచ్ సౌండ్స్ ప్రొడ్యూస్ చేయడంలో ఆర్గాన్స్ ఆఫ్ స్పీచ్ చాలా కీలక పాత్ర వహిస్తాయి. సో ఆర్గాన్స్ ఆఫ్ స్పీచ్ ఏంటి? మనం బయటకు పంపే గాలిని మార్చి సౌండ్స్ గా చేస్తున్నాయి. అవి ఏంటి సిస్టమ్స్? 3 సిస్టమ్స్ ఉన్నాయి. దే ఆర్ ద రెస్పిరేటరీ సిస్టమ్, ద ఫనటరీ సిస్టమ్, ద ఆర్టికులేటరీ సిస్టమ్. సో రెస్పిరేటరీ సిస్టమ్ లో లంగ్స్, మజిల్స్, ట్రాకియా. దీంట్లో లారింగ్స్, వోకల్ కార్డ్స్ అంటే స్వరతంత్రులు, స్వరపేటిక. ఈ లారింగ్స్ అంటే వాయిస్ బాక్స్ అంటాం మనము. తర్వాత ఆర్టికులరీ సిస్టమ్, నోజ్, మౌత్, టంగ్, లిప్స్ అండ్ టీత్. సో ఇప్పుడు మనము రెస్పిరేటరీ సిస్టమ్ చూద్దాము ఒకసారి. సో రెస్పిరేటరీ సిస్టమ్ లో ఏమి ఇన్వాల్వ్ అయినాయి? లంగ్స్, మజిల్స్, ట్రాకియా ఇన్వాల్వ్ అయినాయి. సో ఇందులో లంగ్స్ ఇవి ఒక స్పాంజీ బాడీస్, ఇవి లంగ్స్. సో ఇవి స్మాల్ సాక్స్ తోటి తయారు చేయబడ్డవి. సో దీస్ ఆర్ మేడప్ ఆఫ్ స్మాల్ సాక్స్ కాల్డ్ అల్వియోలై ఆర్ అల్వియోలస్. సో ఈ సాక్స్ ఈ తిత్తులుగా ఉన్నాయి, వీటిని అల్వియోలస్ అంటున్నాం. సో ఇవి కార్బన్ డైఆక్సైడ్ బ్లడ్ ని ఇవి క్లీన్ చేస్తాయి, కార్బన్ డైఆక్సైడ్ నుండి. అలాగే ఇక్కడ మనకి బ్రాంక్యూల్స్ ఉన్నాయి. సో ఈ బ్రాంక్యూల్ అనేవి ఈ స్మాల్ ట్యూబ్స్ కి ఎయిర్ని సప్లై చేస్తాయి. అలాగే ఈ బ్రాంక్యూల్స్ అన్ని కలిపి మనకి ఒక బ్రాంకి అవుతాయి. ఇక్కడ 2 లార్జ్ ట్యూబ్స్ ఉంటాయి. ఒకటి ఈ లార్జ్ ట్యూబ్ ని బ్రాంకస్, ఈ లార్జ్ ట్యూబ్ ని బ్రాంకస్ అంటున్నాం మనము. సో ఈ రెండు కలిసి మనకి బ్రాంకై. సో ఈ బ్రాంకై అనేది ట్రాకియాను విండ్ పైప్ అని కూడా అంటారు, గాలిగొట్టం ఇది. సో దీనికి జాయిన్ అవుతుంది అనమాట. సో దీస్ 2 బ్రాంకస్ ఆర్ లార్జ్ ట్యూబ్స్ ఆర్ బ్రాంకీ జాయిన్ ద ట్రాకియా ఆర్ విండ్ పైప్. ఓకే, సో ఇక్కడ మనకి ఈ రెస్పిరేటరీ సిస్టమ్ లో వి టేక్ ఎయిర్ ఇంటూ ద లంగ్స్, దట్ ఈస్ కాల్డ్ ఇన్స్పిరేషన్. గాలి లోపల తీసుకోవడము ఇన్స్పిరేషన్. అండ్ వి త్రో అవుట్ ఎయిర్ ఫ్రమ్ అవర్ లంగ్స్ ఇంటూ ద అవుటర్ అట్మాస్ఫియర్. మన లంగ్స్ నుండి గాలిని బయట వాతావరణంలోకి వదిలేస్తాం. దాన్ని మనము ఎక్స్పిరేషన్ అంటాం. సో తెలుగులో మనం ఉచ్ఛ్వాస, నిశ్వాస. సో ఇది మనకి రెస్పిరేటరీ సిస్టమ్ ది. సో ముందు డీటెయిల్ గా చూద్దాం. వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ airstream mechanisms? So there are 3 types of airstream mechanisms: pulmonic airstream mechanism, glottic airstream mechanism, veloric airstream mechanism. సో ప్రపంచ భాషలలో ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ స్పీచ్ సౌండ్స్ లాంగ్వేజెస్ లో, ఇప్పుడు ప్రపంచంలో మాట్లాడే లాంగ్వేజెస్ లో ఎక్కువగా పల్మనిక్ ఎయిర్ స్ట్రీమ్ మెకానిజమే వాడబడుతుంది.
So let's see pulmonic airstream mechanism. Yeah, first type of airstream mechanism pulmonic. సో పల్మనిక్ ఎయిర్ స్ట్రీమ్ మెకానిజంలో లంగ్స్ అలాగే రెస్పిరేటరీ సిస్టమ్స్ ఉంటాయి ఇందులో. ఓకే, సో ఇది ప్రపంచంలో ఎక్కువ భాషలలో ఈ మెకానిజమే వాడబడుతుంది. ఇంగ్లీష్ స్పీచ్ సౌండ్స్ కూడా అలాగే. సో దీంట్లో ఇనిషియేటర్ ద వాల్స్ ఆఫ్ ద లంగ్స్. ఇనిషియేటర్ మొదట ప్రారంభించేది వాల్స్ ఆఫ్ ద లంగ్స్. సో దీస్ ద వాల్స్ ఆఫ్ ద లంగ్స్ ఆర్ మూవ్డ్ బై ది రెస్పిరేటరీ మజిల్స్. సో అప్పుడు ఇది కదిలించినప్పుడు వాల్స్ ఆఫ్ ద లంగ్స్ లో ఉన్న ఎయిర్ అప్పుడు ఇట్స్ డ్రాన్ ఇన్ టు ద లంగ్స్ ఆర్ పుష్డ్ అవుట్ ఆఫ్ దెమ్. గాలి లోపల తీసుకోబడుతుంది లేదా గాలి బయటికి పంపబడుతుంది. సో ఇట్లా ఎయిర్ స్ట్రీమ్ మెకానిజం లో వెన్ ద ఎయిర్ ఈస్ పుష్డ్ అవుట్, ఎప్పుడైతే గాలి బయటికి పంపబడుతుందో దట్ ఈస్ కాల్డ్ ఇగ్రెసివ్ పల్మనిక్ ఎయిర్ స్ట్రీమ్ అంటారు. ఎప్పుడైతే వెన్ ఇట్ ఈస్ యూజ్ టు డ్రా ఎయిర్ ఇన్, గాలి లోపలికి తీసుకోబడుతుంది, దట్ ఈస్ కాల్డ్ ఇంగ్రెసివ్ అంటారు. సో when the airstream mechanism is used to push air out, సో గాలిని బయటికి పంపడానికి పంపించడానికి ఎయిర్ స్ట్రీమ్ మెకానిజం ఉంటే దట్ ఈస్ కాల్డ్ ఇగ్రెసివ్. గాలిని లోపలికి పంపడానికి ఎయిర్ స్ట్రీమ్ మెకానిజం ఉపయోగపడుతుంది, దట్ ఈస్ కాల్డ్ ఇంగ్రెసివ్. సో దీస్ టూ టైప్స్, ఇగ్రెసివ్ పల్మనిక్ ఎయిర్ స్ట్రీమ్, ఇంగ్రెసివ్ పల్మనిక్ ఎయిర్ స్ట్రీమ్. సో మీరు పల్మనిక్ అంటేనే ఇట్ ఈస్ లంగ్స్ అన్నమాట, పల్మనిక్ అంటే లంగ్స్ అని. సో ఇక్కడ మీరు చూడండి ఈ పిక్చర్ లో ఇక్కడ ఎయిర్ ఫ్లో బయటికి వెళ్తుంది. సో దిస్ ఇస్ గోయింగ్, ఎయిర్ ఇస్ పుష్డ్ అవుట్. ఓకే, సో దాన్ని ఏమున్నాము ఇగ్రెసివ్ అన్నాం. అలాగే ఇక్కడ యు సీ ద పిక్చర్, ఇక్కడ ఎయిర్ ఫ్లో లోపలికి వెళ్తుంది, లంగ్స్ లోపలి, నోట్ నుంచి ఇట్లా లంగ్స్ లోపలికి వెళ్తుంది. సో ఇట్ ఈస్ కాల్డ్ ఇంగ్రెసివ్. సో ఇది అవుట్, ఇది ఇన్. సో ముందుగా ఇక్కడ కొన్ని కీవర్డ్స్ ఉన్నాయి, ఆ టర్మ్స్ అర్థమవుతారా నెక్స్ట్ స్లైడ్ మీకు తెలుస్తుంది. గ్లాటిస్ ఎయిర్ స్ట్రీమ్ మెకానిజం గురించి. సో ఇందులో లారింగ్స్ అంటే ఇది వాయిస్ బాక్స్ అని కూడా అంటారు దీన్ని. సో లారింగ్స్ మనకి బ్రీతింగ్ కి రెస్పాన్సిబుల్, సౌండ్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే, సో అలాగే ఇక్కడ గ్లాటిస్ అనేది వోకల్ కార్డ్స్ అనేవి ఈ రెండు కూడా లారింగ్స్ లో భాగమే, గ్లాటిస్ అండ్ వోకల్ కార్డ్స్. సో ఇక్కడ మనకి గ్లాటిస్ అంటే చూడండి, ఇది గ్లాటిస్. సో గ్లాటిస్ అనేది స్పేస్ బిట్వీన్ ద వోకల్ కార్డ్స్. సో ఇది రెండు వోకల్ ఫోల్డ్స్ ఆర్ వోకల్ కార్డ్స్. సో ఇది అలాగే ఇది వోకల్ ఫోల్డ్స్ ఆర్ వోకల్ కార్డ్స్. సో ఇది ఓపెన్ చేస్తున్నాయి ఇవి. సో ఇవి మూసుకుంటూ తెరుచుకుంటూ వైబ్రేట్ అవుతూ ఉంటాయి ఇవి. సో దాన్ని బట్టి స్పీచ్ సౌండ్స్ వస్తాయి. సో ఇటు మధ్యలో ఉన్న ఆ స్పేస్ ని మనము గ్లాటిస్ అంటాం. సో ద గ్లాటిస్ ఈజ్ ద స్పేస్ బిట్వీన్ ద వోకల్ కార్డ్స్ ఆర్ వోకల్ ఫోల్డ్స్. సో ఇవి చాలా కీ రోల్ ప్లే చేస్తుంది సౌండ్ ప్రొడక్షన్ లో మనకి. అలాగే వోకల్ కార్డ్స్ ఏంటి చూడండి, లారింగ్స్ లోని యొక్క భాగం, ఇది వైబ్రేట్ అవుతూ ఉంటాయి. సో వాయిస్ క్రియేట్ చేయడానికి దే వైబ్రేట్ టు క్రియేట్ వాయిస్ వెన్ ఎయిర్ పాసెస్ త్రూ దెమ్. సో దిస్ ఇస్, సో ఇది స్పీచ్ ఆర్గాన్స్ యొక్క పిక్చర్ మీకు అర్థం కావడానికి. సో ఇది ఓరల్ క్యావిటీ, ఇది మౌత్. అలాగే ఇక్కడ గ్లాటిస్ చూడండి, ఇవి వోకల్ ఫోల్డ్స్ ఆర్ వోకల్ కార్డ్స్. సో ఈ మధ్యలో ఓపెన్ స్పేస్ ని, ఈ స్పేస్ ని గ్లాటిస్ అంటారు. సో ఇది వోకల్ కార్డ్స్, ఇవి వైబ్రేట్ అవుతూ ఉంటాయి. సో ఈ పార్ట్ ని లారింగ్స్ అంటారు. లారింగ్స్ లో ఈ గ్లాటిస్ అండ్ వోకల్ కార్డ్స్ కూడా ఒక పార్ట్. సో ఈ లిప్స్, అలాగే నా ఓరల్ క్యావిటీ, టంగ్, టీత్, దీస్ ఆర్ ఆల్ ఆర్గన్స్ ఆఫ్ స్పీచ్. Yeah, let's see a second type of airstream mechanism, glottalic airstream mechanism. సో ఇందులో క్లాజ్డ్ గ్లాటిస్ యూజ్ చేస్తారు. సో ఈ క్లాజ్డ్ గ్లాటిస్ అనేది ఇనిషియేటర్, ఇక్కడ క్లోజ్డ్ గ్లాటిసే ఇనిషియేటర్. సో ఇందులో మళ్ళీ టూ టైప్స్ ఆఫ్ ఎయిర్ స్ట్రీమ్ మెకానిజమ్స్ ఉంటాయి, ఈగ్రెసివ్ గ్లోటాలిక్ ఎయిర్ స్ట్రీమ్, ఇంగ్రెసివ్ గ్లోటాలిక్ ఎయిర్ స్ట్రీమ్. సో ఈగ్రెసివ్ గ్లోటాలిక్ ఎయిర్, ఇది ఇంగ్రెసివ్ గ్లోటాలిక్ ఎయిర్ స్ట్రీమ్ ఆపోజిట్ ఉండేది
Egressive opposite ingressive. So egressive లో air is pushed out. Ingressive లో air is taken in or drawn in. So egressive glottalic airstream లో క్లోజర్ గ్లాటిస్ లో ఉంటుంది. క్లోజ్డ్ గ్లాటిస్ రేజ్ అయిన తర్వాత అక్కడ గాలి కంప్రెస్ చేయబడుతుంది. సడన్ గా రిలీజ్ కాగానే వచ్చే సౌండ్స్ ని ఇజెక్టివ్ సౌండ్స్ అంటారు. సో ఈగ్రెసివ్ లో వచ్చే సౌండ్స్ ని ఇజెక్టివ్స్ అని, అలాగే ఇంగ్రెసివ్ గ్లోటాలిక్ లో వచ్చే సౌండ్స్ ని ఇంప్లోజివ్స్ అంటారు. సో ఇది ఇంగ్రెసివ్ గ్లోటాలిక్ ఎయిర్ స్ట్రీమ్ అనేది ఎప్పుడు ఈ గ్లాటిస్ లోయర్డ్, గ్లాటిస్ కిందికి వచ్చినప్పుడు ఇది జరుగుతుంది. ఇక్కడ మాత్రం గ్లాటిస్ ఇస్ రేజ్డ్, సో దిస్ ఇస్ లోయర్డ్. ఇక్కడ అప్పుడు ఈ గ్లాటిస్ లోయర్ అయినప్పుడు, క్లోజ్ అండి లోయర్ ఉన్నప్పుడు అక్కడ ఎయిర్ లోపలికి వస్తుంది, అప్పుడు ఇంప్లోజివ్ సౌండ్స్ వస్తాయి. సో ఎగ్జాంపుల్స్, ఇజెక్టివ్ సౌండ్స్ కి ఎగ్జాంపుల్స్ ఆఫ్రికన్ లాంగ్వేజ్ లో ఉంది, నేటివ్ అమెరికన్ లాంగ్వేజ్ లో ఉంది. అలాగే లాంగ్వేజెస్ స్పోకన్ ఇన్ హౌసా. ఈ హౌసా అనే లాంగ్వేజ్ నార్దర్న్ నైజీరియా ఏరియాలో మాట్లాడే లాంగ్వేజ్. ఆ ఏరియాలో ఈగ్రెసివ్ గ్లోటాలిక్ ఎయిర్ స్ట్రీమ్ యూజ్ చేసే ఇజెక్టివ్ సౌండ్స్ ఉంటాయి. అలాగే ఇంగ్రెసివ్ గ్లోటాలిక్ ఎయిర్ స్ట్రీమ్ మెకానిజం ద్వారా వచ్చే ఇంప్లోజివ్ సౌండ్స్ ఏవైతే ఉన్నాయో అవి సింధ్ లాంగ్వేజ్ లో ఉన్నాయి. సో సింధ్ లాంగ్వేజ్ అనేది ఈ ఇండియాలో కొంత భాగం, పాకిస్తాన్ లో సింధ్ ప్రావిన్స్ ఉంది. ఆ పాకిస్తాన్ లో సింధ్ ప్రావిన్స్ లో మాట్లాడే భాష సింధ్ లాంగ్వేజ్, సింధీ లాంగ్వేజ్. సింధ్ ప్రావిన్స్ లో మాట్లాడే భాష సింధ్ లాంగ్వేజ్ పాకిస్తాన్ లో. సో ఇండియాలో కూడా కొంత భాగం సింధీ మాట్లాడే ప్రజలు ఉన్నారు, మైనారిటీలో ఉన్నారు, ఇక్కడ మెజారిటీలో ఉన్నారు. Yeah, let's see a third type of airstream mechanism. So Willaric airstream mechanism. So Willaric airstream mechanism అనేది ఓరల్ airstream mechanism అని కూడా అంటారు దీన్ని. సో ఎందుకంటే ఇక్కడ ఇనిషియేటర్ మనకి లంగ్స్ పల్మోనిక్ airstream mechanism లేనేమో ఇనిషియేటర్ అక్కడ వాల్స్ ఆఫ్ ద లంగ్స్, అలాగే గ్లోటాలిక్ airstream mechanism లేనేమో క్లోజ్డ్ గ్లాటిస్ అనేది ఇనిషియేటర్. ఇక్కడ బ్యాక్ ఆఫ్ ద టంగ్ అనేది ఇక్కడ ఇనిషియేటర్. సో ఇందులో మనకి ఈ ఎయిర్స్ట్రీమ్ మెకానిజం లో ఇన్వాల్వ్ అయినది బ్యాక్ ఆఫ్ ద టంగ్, అలాగే రూఫ్ ఆఫ్ ద మౌత్. రూఫ్ ఆఫ్ ద మౌత్ అంటే వీలం. సో ఇక్కడ సాఫ్ట్ ప్యాలెట్. సో దిస్ ఇస్ రూఫ్ ఆఫ్ ద మౌత్, దట్ ఈస్ సాఫ్ట్ ప్యాలెట్. సో ఈ సాఫ్ట్ ప్యాలెట్ ఈ విలారిక్ ఎయిర్స్ట్రీమ్ మెకానిజం లో ఇన్వాల్వ్ అయి ఉంటుంది. సో ఈ రెండు బ్యాక్ ఆఫ్ ద టంగ్, రూఫ్ ఆఫ్ ద మౌత్ ఆర్ వీలం ఆర్ ఈ సాఫ్ట్ ప్యాలెట్ అని కూడా అంటాం దీన్ని. సో వీలంని ఇది ఎయిర్ ని ట్రాప్ చేస్తాయి అవి ఆ ఓరల్ క్యావిటీలో. ఇక్కడ ఓరల్ క్యావిటీ అంటే మౌత్. సో ఓరల్ క్యావిటీని లో ఎయిర్ ని ట్రాప్ చేస్తాయి. అప్పుడు ఆ ఎయిర్ రిలీజ్డ్ బై మూవింగ్ ద టంగ్. సో అప్పుడు ఆ నాలుక ద్వారా ఆ ఎయిర్ బయటకు పోతుంది. ఏం సౌండ్ వస్తుంది అంటే అప్పుడు క్లిక్ అనే సౌండ్స్ వస్తుంది. సో ఇటువంటి క్లిక్ సౌండ్స్ ఇచ్చేది ఈ విలారిక్ ఎయిర్స్ట్రీమ్ మెకానిజం. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు ఏదైనా అనిమల్ మనకి రోడ్డుకి అడ్డంగా వచ్చినప్పుడు మనం ఏమంటాము అంటాం. సో దీస్ ఆర్ క్లిక్ సౌండ్స్. ఇది ఎలా వస్తున్నాయి అంటే మనకి సాఫ్ట్ ప్యాలెట్ లో ఉన్న ఎయిర్, ఇన్సైడ్ ఉన్న ఎయిర్ మనకి మౌత్ ద్వారా టంగ్ నుండి రిలీజ్ అయినప్పుడు, టంగ్ మూవ్ అయ్యి రిలీజ్ అయినప్పుడు వచ్చే సౌండే క్లిక్ సౌండ్స్. ఇట్లా మనం అనిమల్ ని పక్కకు జరపాలన్నప్పుడు ఇట్లాంటి సౌండ్స్ అంటే అవి క్లిక్ సౌండ్స్. సో ఇవి ఎక్కువగా ఆఫ్రికన్ లాంగ్వేజ్ లో ఉన్నాయి ఈ క్లిక్ సౌండ్స్ అనేవి. ఓకే, సో క్లిక్ సౌండ్స్ ప్రొడ్యూస్ చేయడానికి విలారిక్ ఎయిర్స్ట్రీమ్ మెకానిజం ఉపయోగపడుతుంది. సో ఇవన్నీ కూడా ఎక్కువగా మోస్ట్లీ ఫౌండ్ ఇన్ ఆఫ్రికన్ లాంగ్వేజెస్. సో ఇంకొకటి మనం గుర్తుపెట్టుకోవాలి, ఇది ఈ క్లిక్ సౌండ్స్ అనేటివి కూడా అన్ని కూడా నాన్ లింగ్విస్టిక్ సౌండ్స్, అంటే ఎటువంటి అర్థాన్నిచ్చే పదాలు కావు ఇవి. అలాగే ఓన్లీ ఇంగ్రెసివ్ విలారిక్ మెకానిజమ్స్ ఆర్ అటెస్టెడ్. సో ఇక్కడ మనకి విలారిక్ లో 2 టైప్స్ లేదు, ఓన్లీ ఇంగ్రెసివే ఉంది, ఈగ్రెసివ్ లేదు, అది గుర్తుపెట్టుకోవాలి. సో నో లాంగ్వేజ్ యూజెస్ విలారిక్ ఈగ్రెసివ్. సో నో లాంగ్వేజ్ యూజెస్ విలారిక్ ఈగ్రెసివ్. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇంగ్రెసివ్ విలారిక్ మెకానిజం మాత్రమే ఉంది, కానీ విలారిక్ ఈగ్రెసివ్ మెకానిజం అనేది లేదు. సో దిస్ ఈస్ అబౌట్ విలారిక్ ఎయిర్స్ట్రీమ్ మెకానిజం.
సో ఈ చార్ట్ ద్వారా మనము 3 మెకానిజమ్స్ కంపేర్ చేద్దాము. సో ఇక్కడ పల్మోనిక్, గ్లోటాలిక్, విలారిక్. సో ఇందులో ఇనిషియేటర్ పల్మోనిక్ లోనేమో లంగ్స్, వాల్స్ ఆఫ్ ద లంగ్స్, అలాగే గ్లోటాలిక్ లోనేమో గ్లాటిస్, క్లోజ్ గ్లాటిస్. సో విలారిక్ లో బ్యాక్ ఆఫ్ ద టంగ్. సో ఇక్కడ ఇగ్రెసివ్ పల్మోనిక్ లో ఈగ్రెసివ్ ఉంది, గ్లోటాలిక్ లో ఉంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఈగ్రెసివ్ లో విలారిక్ లేదు. ఓకే, సో ఇగ్రెసివ్ మెకానిజం విలారిక్ లో లేదు. సో ఇంగ్రెసివ్ సో అన్నిటిలో ఉంది. అలాగే సౌండ్స్ పల్మోనిక్ లో చాలా స్పీడ్ సౌండ్స్ వస్తాయి అన్నిట్లలో. అలాగే దీంట్లో గ్లోటాలిక్ లో ఉన్న స్పీడ్ సౌండ్స్ ని ఇజెక్టివ్స్, ఈగ్రెసివ్ లో ఇజెక్టివ్స్, అలాగే ఇంగ్రెసివ్ లో ఇంప్లోజివ్స్ అంటాం. సో ఇజెక్టివ్స్ ఆఫ్రికన్, నేటివ్ అమెరికన్ లో యూజ్ చేస్తారు. ఇంప్లోజివ్స్ అనేవి సింధీ లాంగ్వేజ్ లో యూజ్ చేస్తారు. అలాగే ఇక్కడ ఈ విలారిక్ లో క్లిక్స్ అనే సౌండ్స్ వస్తాయి. ఇవి ఓన్లీ ఆఫ్రికన్ లాంగ్వేజ్ లో ఉంటాయి. ఇది కూడా నాన్ లింగ్విస్టిక్. సో గుర్తుపెట్టుకోండి, నాన్ లింగ్విస్టిక్ సౌండ్స్. క్లిక్స్ అనేవి దీస్ ఆర్ నాన్ లింగ్విస్టిక్ సౌండ్స్. సో క్వశ్చన్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్, ఎక్స్ప్లెయిన్ ఎయిర్ స్ట్రీమ్ మెకానిజమ్స్. సో ఇది మీకు ఇక్కడ డీటెయిల్ గా ఇచ్చాను. అండ్ ఆల్సో గివ్ యూ link in the description box, and also give you the answer in the description box. You click the link to get the answer to write in your examination. Thank you for watching this video. Thank you very much.